కువైట్ ఎడారిలో విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నట్లు సామాజిక మాధ్యమంలో వెలుగులోకి వచ్చిన శివ ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివ బతుకుదెరువు కోసం గల్ఫ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇల్లు కట్టుకోవడంతో చేసిన అప్పు తీర్చుకోవచ్చని భావించాడు. పనిలో కుదుర్చుతున్నానని చెప్పిన ఏజెంట్ మాట విని డబ్బులు చెల్లించి కువైట్ చేరుకున్నాడు. అయితే శివని ఎడారిలో గొర్రెలు మేకలు మేపేందుకు పంపడం జరిగింది. తీవ్రమైన వేడికి తట్టుకోలేక తాగేందుకు నీళ్లు కూడా లేవని తన బాధని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసి సొంత ఊరికి చేర్చాలంటూ వేడుకున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ అక్కడున్న వాలంటీర్ సహాయంతో ఎంబసీ దగ్గరకు చేర్చారు. అక్కడి అధికారులు శివని గత రాత్రి బెంగళూరుకు పంపించారు. అక్కడ భార్య బిడ్డల్ని చూసిన శివ తాను తిరిగి ప్రాణాలతో వస్తానని అనుకోలేదంటూ బోరున విలిపించాడు. తాను స్వగ్రామానికి చేరుకోవడానికి సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు. కువైట్ ఎడారిలో విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నట్లు సామాజిక మాధ్యమంలో వెలుగులోకి వచ్చిన శివ ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివ బతుకుదెరువు కోసం గల్ఫ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇల్లు కట్టుకోవడంతో చేసిన అప్పు తీర్చుకోవచ్చని భావించాడు. పనిలో కుదుర్చుతానని చెప్పిన ఏజెంట్ మాట విని డబ్బులు చెల్లించి కువైట్ చేరుకున్నాడు. అయితే శివని ఎడారిలో గొర్రెలు మేకలు మేపేందుకు పంపడం జరిగింది. తీవ్రమైన వేడికి తట్టుకోలేక తాగేందుకు నీళ్లు కూడా లేవని తన బాధని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసి సొంత ఊరికి చేర్చాలంటూ వేడుకున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ అక్కడున్న వాలంటీర్ సహాయంతో ఎంబసీ దగ్గరకు చేర్చారు. అక్కడి అధికారులు శివని గత రాత్రి బెంగళూరుకు పంపించారు. అక్కడ భార్య బిడ్డల్ని చూసిన శివ తాను తిరిగి ప్రాణాలతో వస్తానని అనుకోలేదంటూ బోరున విలిపించాడు. తాను స్వగ్రామానికి చేరుకోవడానికి సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు. మొత్తానికి కువైట్ బాధితుడు శివ స్వగ్రామానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, గాయత్రి, ఏదైతే కువైట్లో బతుకుతెరువు కోసం అని చెప్పని వెళితే అక్కడ డబ్బులు సంపాదించుకొని వచ్చి స్వగ్రామంలో ఇంటి అప్పులు తీర్చడంతో పాటు కుటుంబ సభ్యులకు మెరుగైన జీవితాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని భావించినటువంటి వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందినటువంటి శివ ఏజెంట్ ద్వారా కువైట్కి వెళ్ళడం జరిగింది. ఇంట్లో పని కుదురుస్తానంటూ చెప్పినటువంటి ఏజెంట్ మాటలు నమ్మి అతను పెద్ద మొత్తంలో చెల్లించి కువైట్కి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే శివకు చెప్పిన పని కాకుండా ఎడారిలో మేకలు గొర్రెలతో పాటు కుక్కలు పిల్లులు వీటన్నిటిని సంరక్షించే బాధ్యతతో పాటు అక్కడ ఉన్నటువంటి చెట్లకు నీళ్లు మోసుకొని వెళ్ళి నీళ్లు పోసే విధంగా యజమాని సూచించడంతో దాదాపు నెల రోజుల పాటు అష్ట కష్టాలు పడ్డ శివ వాటిని అక్కడ పనిచేయడం జరిగింది. అయితే 65 డిగ్రీల పైగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు తట్టుకొని ఒకే వ్యక్తి అక్కడ పనిచేస్తూ ఉండడంతో మాట్లాడేందుకు మనిషి కూడా లేకుండా తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితుల్లో శివ తనను ఎక్కడే ఉంటే మాట్లాడేందుకు మనుషులు లేకపోగా జంతువులు ఏవైనా చనిపోయినా యజమాని వచ్చి కొట్టడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటి ఇబ్బందులను తట్టుకోలేని పరిస్థితుల్లో యజమానిని జీతం గురించి కూడా ప్రశ్నించడం జరిగింది. తనకు చెప్పిన పని ఏజెంట్ ఒక పని చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మరో పని చెప్తున్నారంటూ ఏజెంట్తో మాట్లాడడం కూడా జరిగింది. ఏజెంట్ ద్వారా ఓనర్ నెంబర్ తీసుకొని ఓనర్ సంప్రదించినప్పుడు కూడా ఓనర్ తాము చెప్పిన పని చేయాలని చెప్పిన అగ్రిమెంట్లో ఉంది కాబట్టి ఆ ప్రకారంగా నువ్వు పని చేయాలని చెప్పి అతన్ని బలవంతంగా విధులకి పంపించిన పరిస్థితి అయితే కనిపించింది. దీంతో అక్కడ ఉన్నటువంటి వాతావరణంతో పాటు అక్కడ ఉన్న కష్టాన్ని కూడా తట్టుకోలేకపోయిన పరిస్థితుల్లో శివ తన మొబైల్ నుంచి ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సమాచారం అందుకున్నటువంటి
స్థానికులు వెంటనే పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెంటనే ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంబసీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి కువైట్ ఎంబసీకి సమాచారం ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకు కూడా లోకేష్ ద్వారా సమాచారం వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తెలుగువారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శివాన్ని గుర్తించి అక్కడిని తీసుకొచ్చి ఎంబసీ ద్వారా అధికారులకు అప్పచెప్పడం జరిగింది. ఎంబసీ అధికారులు అతన్ని తీసుకొని వచ్చి ఏదైతే స్వగ్రామానికి వెళ్ళాలని చెప్పిన అతను కోరిక ప్రకారం ఎంబసీ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి కువైట్ అధికారులతోటి అక్కడ ఉన్నటువంటి సేట్లతోటి మాట్లాడి శివని బెంగళూరుకి గత రాత్రి తీసుకురావడం జరిగింది. ఫ్లైట్ దిగి ఇండియాకు ఎప్పుడే బయటకు వచ్చినటువంటి విమానాశ్రయం బయటకు వచ్చినటువంటి శివ అక్కడ తన కోసం ఎదురు చూస్తున్నటువంటి అంటే పీలేరు నాయకులతో పాటు కుటుంబ సభ్యులు కూడా అక్కడికి రావడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులను చూడంగానే బోరునని విలపిస్తూ తాను ప్రాణాలతో తిరిగి ఇండియాకు వస్తానని తన కల్లో కూడా అనుకోలేదని చెప్పిన కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ సంఘటన చూసి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఈ సంఘటన చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు చెమర్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు సంపాదించుకోవచ్చని బతుకు కోసం వెళ్తే అష్ట కష్టాల్లో పడాల్సిన పరిస్థితిని నెలకొన్న పరిస్థితుల్లో అతి కష్టం మీద ఇండియాకు చేరుకోవడం అనేది కూడా ఒక గొప్ప విషయంగానే చెప్పాలి. తాను ఇండియాకి రావడానికి కృషి చేసినటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ ఎన్డీఏ కూటమి నాయకులకు కూడా అతను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ తమకు కూడా ఆర్థికంగా కొంత సాయం అందించిన వారికి కూడా అతను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా పీలేరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన నాయకులు కూడా అతని ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శించడంతో పాటు కుటుంబ అవసరాల నిమిత్తం సరుకులు నిత్యావసర కూరగాయలు సరుకులు అందజేయడం అలాగే కొంత ఆర్థిక సహాయాన్ని కూడా చేసిన పరిస్థితి అయితే కనిపించింది. దీంతో అతను తనను కువైట్ నుంచి విడిపించి తీసుకొచ్చినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటు కూడా కృతజ్ఞతలు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ హరిబాబు. సార్ నా పేరు శివ, మాది వాయిల్పాడు మండలం చింతపర్తి గ్రామం బీసీ కాలనీ. నాకు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఇల్లు కట్టుకున్నాను, అంటే ఇల్లు అంటే పూర్తిగా కట్టలేదు సార్, గోళ్ళ వరకు కట్టాను, కొంచెం అప్పులు అయ్యాను. ఏదో కొయ్యేటికి వెళ్తే డబ్బులు సంపాదించి ఇల్లు కట్టుకొని అప్పులు తీర్చుకుందామని ఎంతో ఆశతో కొయ్యేటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది సార్, నాకు చెప్పింది ఒక పని చేసేది ఒక పని అని. కానీ అక్కడికి వెళ్ళేదాకా నాకు కూడా తెలియదు ఇలా జరుగుతుందని. అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్తే గొర్రెలు ఒకటి అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలు ఒకటి, మేకలు ఒకటి, బాతులు ఒకటి, హంసలు, కుక్కలు, కోళ్ళు, పిల్లిలు ఇవన్నీ చాలా అన్నట్టు చెట్లు ఒకటి. ఆ చెట్లకి ప్రతి ఒక్క దానికి నీళ్లు క్యాన్లతో నీళ్ళు మోసుకెళ్ళి నీళ్లు పట్టాలి. కనీసం ఒక్కడే చేస్తున్నాను. 60 డిగ్రీలు 65 డిగ్రీలు ఎండ కాస్తుంది సార్. కనీసం నేను ఒక్కడే చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు సార్, మీరు ఇంకో మనిషిని పిలిపించండి ఇండియా నుంచి అందంటే అతను ఇద్దరు చెప్తా అంటాడు. పిలిపివ్వడం లేదు, వేరే మనిషిని ఒప్పుకోవడం లేదు. మా ఏజెంట్ ఫోన్ చేసినా కూడా ఆయన కూడా తిట్టాడు, నన్ను తిట్టాడు. మీరు ఎందుకు ఇచ్చావు నా నెంబర్ అని చెప్పని కొట్టడానికి కూడా వచ్చాడు. నాకే కోళ్ళు చనిపోయినా కొట్టడానికి వస్తాడు, ఒక గొర్రెపిల్ల చనిపోయినా కొట్టడానికి వస్తాడు. ఎండలకు మనుషులే చచ్చిపోతున్నాం సార్, అలాంటిది కోళ్ళు కుక్కలు చనిపోకుండా ఉన్నాయా? ప్రతి ఒక్క దగ్గర చనిపోతున్నాయి, కానీ ఎవరికి ఏం మాట్లాడట్లేదు. నాకు మాత్రం కొట్టడానికి తిట్టడానికి వస్తున్నాడు. కొయ్యట్లో ఎడారిలో వేసినారు. ఎడారిలో మా నాన్న చాలా ఇబ్బందిలో పడి లోకేష్ సార్ గారు, చంద్రబాబు అంకుల్ వాళ్ళు, పవన్ కళ్యాణ్ సార్ గారు వాళ్ళందరూ మా నాన్నకి సాయం చేశారు. చిన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి చేశారు. వాళ్ళకందరికీ